అణుబాంబుల పేరుతో భారత్ని బెదిరించలేరు. దాడులతో ఉగ్రవాదులు బెంబేలెత్తిపోయారు. 3 రోజుల్లోనే పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చిందన్న మోదీ. పీఓకేను పాకిస్తాన్ వదులుకోవాల్సిందే. కలలో కూడా భారత్ అంటే ఉలిక్కి పడేలా చేశాం. మళ్లీ దాడి చేస్తే ముఖం పకిలేలా జవాబిస్తామన్న మోదీ. ఉగ్రవాదులకు గట్టి హెచ్చరిక. ప్రధాని ప్రసంగంపై చంద్రబాబు ట్వీట్. పవర్ఫుల్ మెసేజ్ అన్న పవన్ కళ్యాణ్. మధ్యాహ్నం కాంగ్రెస్ నేతల భేటీ. ప్రధాని కామెంట్స్, తాజా పరిణామాలపై చర్చ. పార్లమెంట్ స్పెషల్ సెషన్ కోసం ఇప్పటికే రాహుల్ లేఖ. అవినీతి చేసినట్లు ఆధారాలు చూపించారా? నా వారు కేసినేని నానితో కాదు జగన్తోనే. ఎంపీ కేసినేని చిన్ని వ్యాఖ్యలు. మ్యాప్లో తప్పుగా కశ్మీర్ చిత్రీకరణ. కాంగ్రెస్ ట్వీట్ పై మండిపడ్డ కర్ణాటక బీజేపీ. తప్పు తెలుసుకుని డిలీట్ చేసిన కాంగ్రెస్. ఓయసిస్ జనని యాత్ర తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. ఏజెన్సీలో గిరిజనులకే ఉద్యోగాలు. జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు చర్యలు. అడవి బిడ్డలకు న్యాయం చేస్తామన్న చంద్రబాబు. రాజీవ్ యువ వికాసంపై రేవంత్ ఫోకస్. సెబిల్ వివాదంపై ఇవాళ బ్యాంకర్లతో మీటింగ్. అడ్డంకులను తొలగించేందుకు చర్చలు. కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం. కూలీల కొరతే కారణమన్న అడిషనల్ కలెక్టర్. రైతులు ఆందోళన పడొద్దని సూచన. నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర. దేశవ్యాప్తంగా ఈ నెల 23 వరకు నిర్వహణ. ఆపరేషన్ సింధూర్ విజయాలపై ప్రచారం. లిక్కర్ కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు. ముగ్గురి కోసం సిట్ గాలింపు చర్యలు. వేల కోట్ల అవినీతి జరిగిందన్న సత్యకుమార్. ద్వారకా తిరుమలలో తిరుకల్యాణ మహోత్సవాలు. అంగరంగ వైభవంగా రథోత్సవం. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. మహానాడుపై తెలుగుదేశం ఫోకస్. ముఖ్య నేతలతో ఇవాళ చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. రేపు పాలిట్ బ్యూరో మీటింగ్. రేవంత్ను తుగ్లక్తో పోల్చిన ఈటెల. నోరు జారితే గుంజీలు తీయిస్తామన్న జగ్గారెడ్డి. ఈటెల ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం. హెలికాప్టర్ విండ్ షీల్డ్ ఘటనలో దర్యాప్తు. ఇవాళ మెయిన్ పైలట్ విచారణ. నిన్న తోపుదుర్తిని ప్రశ్నించిన పోలీసులు. ఆలూరు నియోజకవర్గంలో తీవ్ర నీటి ఎద్దడి. 43 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు. చురుగ్గా కదులుతోన్న నైరుతి రుతుపవనాలు. 4 రోజుల్లో అండమాన్ని తాకే ఛాన్స్. విస్తరించేందుకు అనుకూలంగా పరిస్థితులు. 19న కదిరి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్. ఇప్పటికే నెగ్గిన అవిశ్వాసం. కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసుల ఛార్జ్ షీట్. వంశీ బెయిల్ పిటిషన్పై ఇవాళ కోర్టు తీర్పు. అల్లూరు జిల్లా వనభంగి దగ్గర తనిఖీలు. 360 కిలోల గంజాయి సీజ్. ఒడిశా నుంచి తరలిస్తున్నట్లు గుర్తింపు. ఈ నెల 17 నుంచి ఐపీఎల్ మళ్లీ స్టార్ట్. 13 లీగ్స్తో కలిపి మొత్తం 17 మ్యాచ్లు. జూన్ 3న ఫైనల్ ఫైట్. బ్రిటన్